హలో, గుడ్ మార్నింగ్. ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది మాది మార్నింగ్ రొటీను, మాది డే రొటీన్ అని చూపిస్తున్నారు కదా. మనం కూడా అలాంటి ఓ వీడియో చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. అందుకే మా మార్నింగ్ రొటీన్ చూపిద్దామని ఫిక్స్ అయ్యానండి నేను. మార్నింగ్ రొటీన్ అనగానే 4ంటికి లేస్తాను అనుకున్నారు. కాదండోయ్, 6ంటికే లేదా 6:30కి. సెలవైతే 7:30కి కూడా లేస్తానండి. సరే, ఫస్ట్ మీకు విషయం చెప్దామని అనుకున్నాను. ఏంటంటే, పెళ్ళికి ముందు కొంచెం లేటుగానే లేచేదాన్ని, లేటుగానే చేసేదాన్ని. మా అత్తగారు పెళ్ళయి మేము చెన్నైలో కాపురం పెట్టినప్పుడు మొదటగా ఒక విషయం చెప్పిందండి నాకు. ఏంటో చెప్పనా? ఫస్ట్ లేవగానే బ్రష్ చేసుకొని ఇల్లు ఉడవాలమ్మా, ఆ తర్వాతే స్టవ్ అంటించాలి అని చెప్పింది. అది నేను ఫాలో అయ్యాను. మేబీ ఫస్ట్ 1 వీకో లేదా కొన్ని రోజులు అబ్బాయి ఏంటి పని అనుకునేదాన్ని, కానీ ఒక్కసారి అలవాటైన తర్వాత ఆ పని చేయకపోతే మనకే నచ్చదండి. అందుకోసమైనా సరే నేను మొదట బయట ఊడ్చి ముగ్గు పెట్టి హాలు కిచెన్ అయినా ఊడుస్తాను. ఎందుకంటే మా పిల్లలు మా ఆయన లేచేసరికి 7:30 అవుతుంది కదా. అందుకోసమైనా ఫస్ట్ హాలు కిచెను ఊడ్చి బయట ఊడ్చి ముగ్గు పెడతాను. అంత అయింది. బ్రష్ చేసిన తర్వాత ఒక స్టవ్ మీద పాలు, ఒక స్టవ్ మీద హాట్ వాటర్ పెడతానండి. హాట్ వాటర్ ఎందుకంటారా? మా కోసమే. ఏదో పొద్దున్నే మాకు కూడా ఈ చిన్న అలవాటు ఉందండి. వేడి నీళ్ళు, నిమ్మకాయ, తేనె, చియా సీడ్స్ ఇవి వేసుకొని మేమిద్దరం వాటర్ తాగుతాం. ఒక స్టవ్ మీద పాలు పెడతాను కదా, అవి మా చిన్న పాప కోసం. పొద్దున్నే పాలిస్తాను పాపకి, అందుకోసమే ఈ వీడియో. ఏదైనా పెళ్ళికి ముందు అమ్మ చెప్తే వినాలనిపించినవి కొన్నిసార్లు బాధ్యతతోనూ భయంతోనూ అత్తగారు చెప్పిన మాటలు వినాలని అనిపిస్తుందండి. అలానే విన్నాను నేను. అదే అలవాటుగా మార్చుకున్నాను కూడా. సరే, ఇంకో విషయం ఏంటంటే, ఇల్లు ఊడ్చకుండా ఇంట్లో మగ మనిషి బయటికి వెళ్ళకూడదు. గబాలను ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చి ఏమైనా తేవాల్సి వస్తే ఇబ్బంది అవుతుందేమో అని మా అత్తగారు చెప్పిందండి. అందుకనే పొద్దున్నే లేవగానే ఫస్ట్ నేను ఇల్లు ఊడుస్తానండి. ఇల్లు ఊడ్చిపోతే నాకు కూడా ఏ పని చేయబుద్ధి కాదు, బద్ధకం వచ్చేస్తుంది, కూర్చోవాలనిపిస్తుంది. అందుకోసమైనా ఊడుస్తా. అది మన మంచికే, కానీ బద్ధకం పోతే మనకే బాధ అనిపిస్తుంది. సో మార్నింగ్ రొటీన్ ఈ వాటర్ తాగుతాం మేమిద్దరం. కొంచెం ఎక్కువ వేడి నీళ్ళే పెడతానండోయ్. ఎందుకంటే మిగతా వాటర్ మా పాప వాటర్ బాటిల్లో పోస్తాను. హాట్ వాటరే పోస్తాను నేను 90% వాటర్ బాటిల్లో. వాటర్ బాటిల్ అనగానే మా పాప డే అంతా స్కూల్కి వెళ్తుంది అనుకున్నారు. స్కూల్ కూడా మా ఇంటి పక్కనే. ఎర్లీ మార్నింగ్ కాదులే, 9 o'clockకి మా పాప స్కూలు. సో డేలో కంపల్సరిగా స్నాక్స్ కింద యాపిలే పెడతానండి. 90% యాపిల్ పెడతాను. 10% ఎప్పుడన్నా బాగా మా పాప గొడవ చేస్తే వేరేది ఏదన్నా పెడతా. మిగిలిన హాట్ వాటర్ దానిలో పోస్తాను. తర్వాత మా పాప లేచింది, మా హస్బెండ్ తన చేత బ్రష్ చేపిస్తాడు. ఏదో ఉడతా భక్తి భార్యకి తగ్గ సాయం చేస్తాడండి. సో ఈలోపు నేను కూడా చిన్నగా మా పాపకి టిఫిన్ వేసి పక్కన పెట్టిన తర్వాత హాట్ వాటర్ పట్టి పాపకి స్నానం చేపిస్తాను. పాపకంటే ఇద్దరు పాపలకి ఒకేసారి స్నానం చేపించేసి రెడీ చేసి స్కూల్కి పంపిస్తానండి. ఇదంతా అయ్యేసరికి కనీసం 9 అవుతుందండి. ఎందుకంటే మా పాప స్కూల్ టైం 9 కాబట్టి 9 లోపు కంపల్సరీగా కంప్లీట్ చెయ్యాలి. సో కంప్లీట్ చేసేస్తాను 9 లోపు. 9ంటికి మా పాపను స్కూల్కి పంపించేస్తాను. మార్నింగ్ ఇదంతా కొంచెం హడావిడిగానే అనిపిస్తుంది. కాకపోతే టైం అడ్జస్ట్ చేసుకుంటే మనం కూల్గా పని చేసుకోవచ్చండి. అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు మన భర్త మనకి సహకరించేంత ఉంటే ఇంకా బాగుంటుంది. దానిలో మా ఆయన కొంచెం నాకు హెల్ప్ అవుతారనమాట. చిన్న పనులు. నేను పాపను రెడీ చేస్తుంటే తను సాక్స్ వేయడం, షూస్ వేయడం, తినిపియడం ఒక్కొక్క రోజు అలాంటివి చేస్తూ ఉంటాడు. సో మనకు కూడా అంత ఇబ్బంది అనిపించదు. సరే, మా పాపని పంపించేసి బాయ్ బాయ్ చెప్పేసి నెక్స్ట్ నేను కూడా స్నానం చేసేసి పూజ చేసుకుంటానండి. పూజ అనగానే ఇంకో కొన్ని విషయాలు చెప్తాను. ఏంటో చెప్తాను వినండి. ఇది నాకు మా అత్తగారు వాళ్ళ అమ్మగారు, అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ, నాకు అమ్మమ్మ అవుతుందన్నమాట. ఆమె చెప్పిన విషయం. మనం బొట్టు పెట్టుకుంటాం. ఇంకొకళ్ళకి బొట్టు పెడితే మంచిది కదండి. అలా అని పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు బొట్టు పెట్టాలంటే అదో పనిలా అనిపిస్తుంది. అలా కాకుండా మన ఇంట్లో ఉన్న తులసమ్మకి
గుమ్మానికి బొట్టు పెడితే ఒకళ్ళకి బొట్టు పెట్టినట్టండి. అది మన సౌభాగ్యానికి మంచిదంట. అందుకోసమే ఆవిడ చెప్పింది, నాకు ఇది నచ్చింది, అందుకనే ఫాలో అవుతాను. మేబీ కొన్నిసార్లు మిస్ అవుతాను, మిస్ అవ్వను అని నేను చెప్పను, చాలాసార్లు మిస్ అవుతానండి. సో ఫ్రైడే మాత్రం కంపల్సరీగా ఈ పని చేస్తానండి. ఏంటో అన్నీ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అని ఏవేవో విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. నేను కొన్ని ఎవరైనా చెప్తే ఫాలో అవడానికి ట్రై చేస్తాను. అది కూడా నాకు నచ్చితేనే ఫాలో అవుతాను, నచ్చకపోతే అస్సలు ఫాలో కాను. ఇది ఎలా అంటే, పెళ్ళికి ముందు మా అమ్మ ఏదైనా చెప్తే అంత పట్టించుకునే దాన్ని కాదు నేను. అలా అని మా పుట్టింటి వాళ్ళు ఏమీ చెప్పట్లేదని కాదు, మా అమ్మ బోల్డ్ విషయాలు చెప్పేది. అప్పుడు తల్లి చెప్పింది కదా అని రెక్లెస్గా తీసుకుంటాం, వినము. కానీ అదే అత్తగారింటికి వస్తే అత్తగారు కానీ అత్తగారు తరపు వాళ్ళు కానీ ఏవైనా చెప్తే వింటాము, భయంతో వింటాంలేండి. నేను భయంతో విన్నాను, కానీ కొన్ని నాకు ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. ఒకప్పుడు నేను వేరేగా ఉండేదాన్నండి. ఎలా అంటారా, ఏది పట్టించుకునేదాన్ని కాదు. ఇంతకుముందు నేను వర్క్ చేసేదాన్ని మ్యారేజ్కి ముందు. మ్యారేజ్ అయిన తర్వాత వర్క్ చేయట్లేదు. సో ఇప్పుడు 2 పిల్లలతో ఇదే సరిపోతుంది కాబట్టి అంత అనిపించదు. ఇందులో ఎక్కువ విషయాలు నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నానో చెప్పాను. ఇందాక మా ఆయన వాళ్ళ నానమ్మ అన్నాను కదా, అదేనండి మా అమ్మమ్మ అండోయ్. ఆమె దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆమె ఏజ్ దగ్గరగా ఒక 70+ ఉంటుంది. ఇప్పటికి కాదులే, మేబీ ఇప్పటికీ ఆ తాతయ్య కాళ్ళకి ఆమె దండం పెడుతుందంట. ఆ అమ్మమ్మ చెప్పింది నాకు ఆ విషయం. అది కూడా నాకు నచ్చిద్ది. కానీ నేనైతే మరీ రోజు దండం అయితే పెట్టనులే, ఏదో గుర్తొచ్చినప్పుడు కూడా కాదు, ఏ పండగకో పబ్బానికో ఒక దండం పెడతాను అంతే. మార్నింగ్ రొటీన్ అనగానే ఎక్కడితో ఆగుతుంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఆగిపోయిందండోయ్. 10 అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ కాఫీ. రొటీన్ మార్నింగ్ ఎండింగ్ అంటేనే విత్ కాఫీ అండి మాకు. సో కాఫీ అనగానే షుగర్ వేసేసి కలిపేస్తాను అనుకునేరండోయ్. మేము కూడా కొద్దో గొప్ప హెల్త్ కాన్షియసే. అందుకే విత్ కాఫీ పౌడర్ అండ్ విత్ బెల్లం పౌడర్, వీటితోనే కాఫీ డైలీ కంపల్సరీగా బెల్లం పౌడర్ వేసి కాఫీ కలుపుతానండి. హెల్త్ గురించి కూడా కొంచెం పట్టించుకోవాలి కదా, అంతే. అలా అని బాగా హెల్త్ కాన్షియస్ అని కాదు, కాఫీ అయితే అంత తాగకూడదు, బట్ కాఫీ తాగకపోతే మార్నింగ్ కంప్లీట్ అయినట్టు ఉండదు. అందుకోసమైనా నాకు మా హస్బెండ్కి కాఫీ తాగే హ్యాబిట్ కంపల్సరీగా ఉంది. ఇంకా నయం, ఇప్పుడు పర్లేదు. పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తగారు వాళ్ళు మార్నింగ్ టీ తాగుతారు, ఎర్లీ మార్నింగ్ టీ తాగుతారండి. అంటే లేవగానే ఫస్ట్ స్టార్టింగ్ సిప్ విత్ టీ అనమాట. నేను మా ఆయన లైఫ్లోకి వచ్చిన తర్వాత మా ఆయన మేబీ అంతకుముందు తాగేవాళ్ళేమో నాకు తెలీదు, నేనైతే 90% టీ పెట్టను. ఎప్పుడైనా మా అత్తగారు వాళ్ళు ఇక్కడికి వస్తేనే వాళ్ళ కోసం టీ పెడతాను అంతే. లేకపోతే బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ, దట్స్ ఆల్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఫాలో చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.